హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు #ఆర్య. ఓకే, సో అందరికీ కొద్దిగా మన తెలుగులో కూడా కొద్దిగా కమెంట్స్ పెరిగినాయి. వ్యూవర్షిప్ పెరిగిందో లేదో తర్వాత సంగతి. కమెంట్స్ అయితే పెరిగినాయి, అందుకు హ్యాపీగా ఉంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. మా చిన్నమామ గారి కొడుకు చనిపోయారు రీసెంట్గా. సో మేము మైలలో ఉన్నాము. అండ్ ఈ చిన్న కర్మ పెద్ద కర్మ సంథింగ్ ఏదో వస్తాయి కదా. సో అవి మాకు సండే అండ్ మండే వచ్చాయి యాక్చువల్గా. బట్ ఈరోజు సాయంత్రం నుంచి మాకు రిలేటివ్స్ రావచ్చు మా ఇంటికి. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఏదో ఒక టైం చూసుకొని ఎపిసోడ్ రికార్డ్ చేయడానికి, మీకు అందించడానికి. బట్ ఇన్ కేస్ కుదరకపోతే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది. సో ప్లీజ్ అది కొంచెం గుర్తుపెట్టుకోండి. యా, లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఆరోహి వాళ్ళ సిస్టరు ఇటు రియాకి, అటు ఆరోహి రియా వైపు తిరిగి రియా మనసులో వాళ్ళ అక్క గురించి ఏమన్నా ఉందేమోనని తెలుసుకుంటుంది. అండ్ ఆరోహికి ఏమో ప్రోత్సహిస్తూ ఉంటుందన్నమాట. అక్క ఈ రోజుకైనా చెప్పు, ఇప్పటికైనా చెప్పు, 2 రోజులే ఉన్నాయి ఇంక మనం వెళ్ళిపోవడానికి అని ఇలా తన లవ్ని ప్రపోజ్ చేయమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. సో ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంకా ఫైనల్గా ఇంకా రేపు బయలుదేరి వెళ్ళిపోవాలి. ఈరోజు సాయంత్రం ఆ రోప్వే ఎక్కడానికి వస్తారు. వచ్చాక చిన్నక్క ఆరోహి వాళ్ళ చెల్లెలు తమ్ముడు వచ్చేసి ఒక రోప్వే మీద ఒక కార్ ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కుతారనమాట. ఎక్కిన తర్వాత స్టార్ట్ అవుతుంది కార్. స్టార్ట్ అయిన తర్వాత ఆరోహికి ఎత్తులంటే భయం కాబట్టి, హైట్స్ అంటే భయం కాబట్టి తను భయపడటం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఉనికిపోతూ ఉంటుంది, గుండె దడదడదడ కొట్టుకుంటూ ఉంటుంది. కళ్ళు మూసుకొని దేవుడా దేవుడా అన్నట్టుగా ప్రార్థిస్తూ టెన్షన్గా అంత చలి ప్రదేశంలో కూడా లైట్గా చెమట్లు అరిచేతులు అరికాళ్ళని టెన్షన్కి అరిచేతులు అరికాళ్ళు చెమటలు పడుతూ వణికిపోతూ ఉంటుందన్నమాట ఆరోహి. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత రియా ఆరోహికి ధైర్యం చెప్తూ, చూడు ఆరోహి, మనం అంత పెద్ద హైట్ అయిన అంత ఎత్తుగా వెళ్ళే ఫ్లైటే ఎక్కి టేక్ ఆఫ్ ల్యాండింగ్ జరిగింది. అప్పుడే నీకు నువ్వు ఎత్తు అంటే భయపడటం వదిలేయాలి. బట్ నీకు ఎందుకు ఇంకా భయం వేస్తుందో నాకు తెలియట్లేదు అని తనకి మెల్లగా ఆ హైట్స్ అంటే భయం పోయేలాగా మోటివేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సరే, నీకు ధైర్యం రావడానికి నేను నీకు ఇక్కడ ఉన్న ప్రదేశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పి అనగానే సరే అని కళ్ళు మూసుకుంటుంది ఆరోహి. కళ్ళు మూసుకొని, నేను మాట్లాడే మాట తప్ప నీకు ఇంకేమీ వినపడకూడదు, సరేనా అని అంటది రియా. అనగానే ఆరోహి సరే అని చెప్పి అనగానే ఇంకా రియా స్టార్ట్ చేస్తుంది అన్నమాట అక్కడున్న ఆ ప్రదేశాన్ని చాలా అందంగా వివరించటానికి. ఆరోహి కళ్ళు మూసుకొని ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఆ గాలి శబ్దం ఎంత బాగుందో కదా, శంకు ఊదుతున్నట్టుగా అని చెప్పి చెప్తున్నాగానే తనకి ఆ చెవు దగ్గర శంకు శబ్దం వస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చూడండి, మన తెలుగు ఎంత అందమైన భాష. ఇంత బాగా నేను తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయా, బికాజ్ ఆ లాంగ్వేజ్ నాకు రాదు కాబట్టి. ఎనీవేస్, సో శంకులోంచి శంకు మన చెవు దగ్గర పెట్టుకుంటే వచ్చే గాలిలాగా శబ్దం గాలి తాకుతుంది. అలానే ఇంత ఎత్తు మీద నుంచి వెళ్తున్నప్పుడు డార్జిలింగ్లో ఉండే ఆ మంచు కొండలు మన పక్కనే ఉన్నాయా అన్నట్టుగా మనం వాటిని తాకుతూ వెళ్తున్నట్టుగా ఒక ఫీల్. పైన చందమామ తన
ఆ అందమైన ఆ వెలుతురుని ఆ ఆ మంచు కొండ మీద పడినప్పుడు అక్కడెవరో ఏదో ఒక పెద్ద ట్యూబ్లైట్ పెట్టినంత వెలుతురు ఆ కొండ మీద ఎంత బాగుందో తెలుసా. అండ్ కింద మన కింద మనం భూమి మీద లేనట్టు కాదు, మనం భూమి మీద ఉన్నట్టు కాదు, ఆకాశంలో నడుస్తున్నట్టుగా కిందంతా చిన్న చిన్న ఇల్లులు, వాటిల్లో వచ్చే లైట్స్ నక్షత్రాల్లాగా మన కాళ్ళ కింద నక్షత్రాలు వెలుగుతున్నట్టుగా ఉంది. అండ్ మన పక్కన మంచు బిందువులు పడుతూ ఉంటే ఆ మంచు బిందువుల మీద ఆ చంద్రకాంతి పడుతున్నప్పుడు అవి కూడా నక్షత్రాల్లాగా మెరుస్తూ ఉంటే మనమేదో ఒక నక్షత్ర లోకంలో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. ఇంత అందమైన ప్రదేశాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు. ఒక్కసారి ఈ అందమైన ప్రదేశాన్ని నీ కళ్ళు తెరిచి చూడు. రేపు మీ తమ్ముడు చెల్లెలో ఈ ఫొటోస్ కెమెరాలో బంధించి వాటిలో చూస్తుంటే, ఆహా ఇంత అందమైన ప్రదేశాన్న నేను చూడకుండా కళ్ళు మూసుకొని భయపడ్డది అని ఆ రోజు నువ్వు బాధపడకూడదు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ నీ భయాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఈ అందాన్ని చూడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఆ ప్రకృతిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆరోహికి ఎక్కడో కొంచెం ధైర్యం వస్తుంది. వచ్చిన తర్వాత, రియా ఇప్పుడు మెల్లగా నీ కళ్ళు ఓపెన్ చేసి నా కళ్ళల్లోకి చూడు ఫస్ట్ అని అంటుంది అనమాట. అనగానే సరే అని చెప్పి స్లోగా తన కళ్ళు ఓపెన్ చేసి ఆరోహి రియా కళ్ళల్లో చాలా రొమాంటిక్గా చూస్తూ ఉంటుంది. సో అలా వాళ్ళు ఒక 2 నిమిషాలు రొమాంటిక్గా చూసుకున్న తర్వాత రియా కన్ఫర్మ్ అయిన తర్వాత ఆరోహికి భయం పోయింది ఇక అని తను అనుకున్న తర్వాత, ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని, కింద ఉన్న ఆ నక్షత్రాలని చూడు అని అనగానే మెల్లగా ఆరోహి తన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని రియా ఎక్స్ప్లెయిన్ చేసినంత అందంగా ఆ ప్రకృతి ఉండేసరికి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆరోహి భయాన్ని మర్చిపోతుంది. కింద నిజంగానే నక్షత్రాల్లో మనం ఏదో నక్షత్ర లోకంలో ఉన్నట్టే ఉంది రియా అన్నట్టుగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా వెళ్తూ ఉండగా ఇంకొక 20 నిమిషాల్లో దిగిపోతారనమాట. ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు తమ్ముడు దిగి వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అటువైపు. ఇంకో 20 నిమిషాల్లో వీళ్ళు దిగిపోతారు అనుకున్నప్పుడు కరెంటు పోతుందన్నమాట. టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆ కార్లు ఆ తీగ మీదనే స్టాప్ అయిపోతాయి. ఆ స్టాప్ అయిన తర్వాత ఆరోహికి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న ఆరోహి సడన్గా కరెంటు పోయి అదంతా ఆగిపోయేసరికి మళ్ళీ భయం అనేది స్టార్ట్ అయిపోయి వణకడం స్టార్ట్ చేస్తుందన్నమాట. స్టార్ట్ చేసేసరికి రియా తను ఎదురుగా కూర్చున్న రియా ఆరోహికి పక్కగా వచ్చి కూర్చొని, ప్లీజ్ ఆరోహి భయపడకు, నేనున్నా నీ పక్కన, ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది, వెంటనే క్లియర్ చేస్తారు, వెళ్ళిపోదాం, ప్లీజ్ నువ్వు భయపడకు, చూడు ఈ ప్రకృతిని చూడు ఎంత బాగుందో చూడు అంటున్నా కూడా తను ఇక భయంలోకి వెళ్ళిపోయిందనమాట. ఆ ప్రకృతి అందాల్లోంచి బయటకు వచ్చేసింది. ఇంకా భయపడుతూ వణుకుతూ ఉంటుంది ఆరోహి. ఇంకా రియాకి ఏం చేయాలో అర్థం కాదు. అందులో మంచి చలికాలం కదా, తను ఎంత మందపు జాకెట్ వేసుకున్నా కూడా ఆరోహికి చలి తగ్గట్లా, తన బాడీకి ఇంకా వేడి అవసరం అన్నమాట. అప్పుడు రియా స్వెటర్ వేసుకుంటుంది, షాలు కప్పుకొని ఉంటుంది అనమాట. సో ఆ షాల్ తీసి ఆరోహికి కప్పుతుంది. అంటే ఇద్దరు సగం సగం కప్పుకొని, అంటే దగ్గరగా కౌగిలించుకున్నట్టుగా పట్టుకొని తన మీద ఉన్న షాలు ఆరోహి మీదకు కూడా వేసి తన్ని గట్టిగా హద్దుకుంటుంది అనమాట. సో దట్ తన బాడీ హీట్ అనేది ఆరోహికి తాకితే తను కొంచెం వెచ్చదనం ఫీల్ అవుతుంది అని చెప్పి అలా పట్టుకున్నాగానే ఆరోహికి ఏం చేస్తుందో తెలియట్లేదు. ఇక ఆ భయంలో, ఆ వణుకులో, ఆ చలికి
తనకు ఒకటే అర్థమవుతుంది ఏంటి అంటే తనకి చలేస్తుంది, భయమేస్తుంది అనేది మాత్రమే ఆరోహికి తెలుస్తుందన్నమాట. ఇంకా ఎప్పుడైతే రియా తన్ని కౌగిలించుకుంటుందో ఆరోహి రియాని చాలా గట్టిగా పట్టేసుకుంటుందన్నమాట. పట్టేసుకొని ఇంకా అంటే తన బాడీని రియా బాడీకి కంప్లీట్గా టచ్ చేసేస్తుంది అనమాట. టచ్ చేసేసరికి రియా తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆరోహి రొమాంటిక్ మూడ్లో లేదు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషనే వేరు. ఈ అవకాశాన్ని దాన్ని ఏమంటారు, ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకోదనమాట రియా. ఎందుకంటే అదొక వీక్ సిచ్యువేషన్. తను ప్రేమించే మనిషి తనకి ప్రేమగా దగ్గర అవ్వాలి, కానీ ఏదో ఒక వీక్ సిచ్యువేషన్లో దాన్ని వీక్ సిచ్యువేషన్ని తెలుగులో మనం ఏదో అంటాం, అబ్బా గుర్తు రావట్లేదు, బలహీన క్షణం. ఒక బలహీనమైన క్షణంలో తను ఆరోహిని దగ్గర తీసుకోవాలనుకోదనమాట. తనని ప్రేమగానే దగ్గర తీసుకోవాలనుకుంటుంది. ఇక్కడ ఆరోహి సిచ్యువేషన్ ఏంటి, భయము, చలి. సో ఇది ఒక బలహీనమైన క్షణం ఆరోహికి. కాబట్టి తను ఏం చేస్తుందనేది తనకు తెలియట్లా. కానీ తనకి వేడి అవసరం, తన ఒంటికి ఒక వేడి అవసరం అనేది మాత్రమే తెలుస్తుంది. కాబట్టి రియాని గట్టిగా కౌగిలించుకుంటుంది. అలా కౌగిలించుకున్నప్పుడు ఆరోహి పెదాలు, తన ముక్కు రియాకి మెడ మీద ఉంటాయన్నమాట. సో ఆరోహి ముక్కులోంచి ఆ శ్వాస, వేడి శ్వాస, వెచ్చటి శ్వాస తనకు తాకుతూ ఉంటే రియా తనని తాను ఓర్చుకుంటూ భరిస్తూ అయ్యో అని అనుకొని తన్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఎందుకంటే అది బలహీనమైన క్షణం, ఆ క్షణాన్ని మిస్యూజ్ చేయొద్దు అని చెప్పి తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ సపోర్ట్ అంటే రియాని కూడా ఆరోహిని వదిలిపెట్టకుండా రియా తన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తుందన్నమాట. అలా తను ఆరోహి మెల్లగా రియా మెడ మీద ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తుందన్నమాట. అలా ముద్దు పెడుతున్నప్పుడు కూడా రియా తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ, తను డాక్టర్ కాబట్టి తనకు అర్థమవుతుంది ఆరోహి సిచ్యువేషన్. బట్ స్టిల్ ఒకసారి ఆరోహిని కొంచెం దూరంగా నెట్టినట్టుగా ట్రై చేస్తుంది. బట్ ఆరోహి మళ్ళీ తనకి దగ్గరగా వచ్చి మళ్ళీ తన్ని ముద్దు పెడుతూనే ఉంటుందన్నమాట. ఇంకా చేసేది ఏమీ లేక రియా ఏమీ మాట్లాడకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆరోహిని మేనేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అలా తను మెల్లగా చెవు దగ్గరికి వెళ్ళి చెవు దగ్గర ముద్దు పెడుతూ అలా తను ముద్దు పెడుతూనే ఉంటుంది ఆరోహి రియాని. అలా మెల్లగా తన పెదాల మీద తన పెదాలు ఉంచి కిస్ చేయడం మొదలు పెడుతుంది ఆరోహి. రియా ఇప్పటికీ కూడా కిస్ బ్యాక్ చేయట్లా. ఇప్పటికీ కూడా ఆరోహి ఒక సిచ్యువేషన్ని అర్థం చేసుకొని తనకి సపోర్ట్ చేస్తుంది. సో దట్ తన బాడీలో ఆ హీట్ ప్రొడ్యూస్ అవ్వడానికే తప్ప తాను ఆ క్షణాన్ని తను ఉపయోగించుకోవట్లేదు. సో అలా తను ముద్దు పెడుతూనే ఉంటుందన్నమాట. ఆ ముద్దు చాలా డీప్గా వెళ్ళిపోతూ ఉంటుంది. తన పెదాలని ఆల్మోస్ట్ కొరికేస్తుంది అనమాట. అంత డీప్గా వెళ్ళిపోతుంది ఆరోహి. అంత తనకి తెలియట్లా కాకపోతే. సో అలా ఒక 5-10 నిమిషాల తర్వాత, అంటే అది కరెంటు పోయిన 10 నిమిషాలకి మళ్ళీ ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ని ఇది చేసి ఆ కారు, ఇప్పుడు ఆగిపోయిన కారు స్టార్ట్ అవ్వగానే మనకి ఒక కదలిక వస్తుంది కదా, ఆ కదలిక అనేది వచ్చిద్దనమాట. రాగానే అప్పుడు ఆరోహి కళ్ళు తెరిచి చూసేసరికి ఆరోహి పెదాలు రియా పెదాల మీద ఉన్నాయి. అంతే, ఇంకా ఆరోహి చాలా దూరంగా వచ్చి కూర్చుంటుంది జరిగిపోయి. ఇక తను చేసింది తప్పు అని ఫీల్ అయిపోయి ఏడవటం మొదలు పెడుతుంది అనమాట.
నేను తప్పు చేశాను, చా ఏంటి నేను ఇలా చేశాను అని అసలు రియా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం ఉండదు. రియా వైపు తిరిగి మాట్లాడే ధైర్యమే లేదు ఆరోహికి. అలా ఇంకా ఆ మూమెంట్ చాలా అంటే గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. చిచి తప్పు పని చేసేసాను నేను, ఏంటి ఇలా చేశాను అని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మొత్తానికి వాళ్ళు కూడా చివరికి వెళ్ళిపోతారు, దిగిపోతారు కార్ని. రియా పిలుస్తూనే ఉంటుంది ఆరోహి, ఇట్స్ ఓకే, ఏమీ లేదు అని నచ్చ చెప్పడానికి దగ్గరికి వస్తూ ఉంటే కూడా ఆరోహి వినిపించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. కింద వాళ్ళ చెల్లి తమ్ముడు టెన్షన్ అవుతూ ఉంటారు. ఏంటి ఇలా ఆగిపోయింది, ఏదన్నా ప్రాబ్లం అవుతుందా, అమ్మ ఒక్కతే ఉంది హోటల్లో అని చెప్పి. సో ఈలోపు కార్ వచ్చేసిద్ది అనమాట వాళ్ళ దగ్గరికి. కార్ రాగానే కార్ ఎక్కండి అని చెప్పి అంటదే కానీ ఏమీ మాట్లాడదనమాట ఆరోహి. రియా కూడా ఏదన్నా మాట్లాడివ్వటానికి ప్రయత్నిస్తున్నా కూడా తను మాట్లాడకుండా వాళ్ళ చెల్లిని కార్ ఎక్కండి, వాళ్ళ తమ్ముడు కూడా సీరియస్గా కార్ ఎక్కండి అని అంటదనమాట. అనగానే ఆరోహి వాళ్ళ చెల్లెలకి ఏమీ అర్థం కావట్లా. ఏంటి వెళ్ళేటప్పుడు మంచిగానే ఉంది కదా మా అక్క, ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని రియాని అడుగుతుంది అనమాట. ఏమైంది అంటే ఏమీ కాలేదు అని అంటది. రియా ఎలా చెప్తుంది ఇదంతా జరిగింది అని అంటే ఏమీ లేదు అని అంటది అనమాట. అనగానే మరి అక్క ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది అనగానే రియా సైలెంట్ అయిపోతుంది అనమాట. సైలెంట్ అయిపోగానే ఆరోహి వాళ్ళ చెల్లెలు ఏమనుకుంటుంది అంటే తను ప్రపోజ్ చేసింది బట్ తను నో చెప్పిందేమో, అందుకే అక్క ఏడుస్తుందేమో అనుకుంటుంది అనమాట. కారు ఎక్కిన తర్వాత వెళ్ళే దారిలో కూడా తను అడుగుతూనే ఉంటుంది, అక్క ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే వాళ్ళ చెల్లి మీదకి అరుస్తూ ఉంటుంది. హే కామ్గా కూర్చోలేవా కొద్దిసేపు, ప్లీజ్ ఏం మాట్లాడకు ప్లీజ్ అని తను గట్టిగా వాళ్ళ చెల్లి మీద వచ్చేసరికి రియా చాలా కోపంగా ఆరోహిని ఒక లుక్ ఇస్తుంది అనమాట. లుక్ ఇచ్చేసరి ఆరోహి మాత్రం అసలు రియా వైపు తిరిగి కూడా చూడదు. తను భయపడుతూ ఉంటుంది, ఈ ఫ్రెండ్షిప్ ఉంటుందా పోతుందా, నేను ఇంత పెద్ద తప్పు చేసేసాను, అసలు ఎలా చేశాను, నేను అసలు ఈ కారు ఎక్కకుండా ఉండాల్సింది, ఆ భయంతో కిందనే వెయిట్ చేయాల్సింది, వాళ్ళ పిల్లల వరకే వెళ్ళి వచ్చేస్తే అయిపోయి ఉండేది, అబ్బా ఇప్పుడు ఎలా నేను రియాని ఫేస్ చేస్తాను, తను నా గురించి ఏమనుకుంటుందో ఏంటో కదా అని చాలా టెన్షన్ అవుతూ ఉంటుంది ఆరోహి. ఇంకా కారు వచ్చి హోటల్ ముందు ఆగుతుందన్నమాట. ఇంకా హోటల్ వచ్చిన తర్వాత ఇంకా అందరూ దిగి వాళ్ళ రూమ్కి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.